వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దీనికి మనం ఒక్కసారి అక్కడికి వెళ్దామండి. ఏది ఒక 50 సంవత్సరాలు లెట్స్ గో టు 1960s కి వెళ్దాం. 1960 కి వెళ్తే కూడా చెప్పండి. అక్కడ రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారులు ఏంటంటే ఇండియన్ మొత్తంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని లిస్ట్ అవుట్ చేసి ఈ వెనుకబడినటువంటి వాళ్ళని మరలా సమగ్ర అభివృద్ధిలో పాల్గొనేటట్టు చేయడానికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అక్కడ జరిగిన విషయం అదన్నమాట. సో ఇప్పుడు అంటే ఉన్నటువంటి పరిస్థితులు 1960కి వెళ్తే అంటే ఈ వివక్ష అనేది మనం సిటీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. ఈ వివక్ష అనేది ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దారుణమైన పరిస్థితులు 40s లోకి వెళ్ళండి. ఇంకా 40s లోకి వెళ్తే మరి అప్పుడే కదా క్రియేట్ కాబట్టి ఇవన్నీ కూడా అప్పుడు క్రియేట్ అయింది. కాబట్టి అక్కడికి వస్తే అప్పుడు మీకు అర్థమైంది అంటే ఇది ఏ ప్రాతిపదికన ఈ క్రియేట్ కాబట్టి మనకి వెనుకబడినటువంటి వర్గాలు ఓకే అవి ఉన్నాయి. ఏ మతంలో ఉన్నాయి? అవి హిందూ మతంలోనే ఉన్నాయి. హిందూ మతంలో ఉన్నాయి. హిందూ మతంలో వెనుకబాటుతనానికి అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కొంతమంది నేను అన్నది ఇప్పుడు బుద్ధిజంలోకి వెళ్తే కంటిన్యూ చేయటం ఏంటి, క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు అంటే క్రిస్టియానిటీ అంటే నచ్చదా? ప్రతి దానికి ఒక ల్యాండ్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు భారత భూభాగానికి కూడా ఒక హిస్టరీ ఉంది కదా. వీటికి వేరెక్కడ నిన్న మందకృష్ణ మాదిరి మాట్లాడితే క్యాస్ట్ సిస్టమ్ కదా దీనికి. అవును, తీసేద్దాము చేశారు. ఆయన కూడా కొన్ని పాయింట్స్ ఆయన క్యాస్ట్ సిస్టమ్ మాట్లాడాడు. తర్వాత హిందూ ధర్మంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి కదా, ఎందుకు మనం బయటకు వెళ్ళకపోయినాము అని కొన్ని కుండవాళ్ళు కొట్టినట్టు నేను మాట్లాడుతున్నాను. నేనేమంటే మనకు అంత లోతుకి వెళ్ళే ధైర్యం ఉందా? వెళ్తేనే కదా ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. నేను అన్నదేమంటే ఇప్పుడు ఎస్సీ లో ఉన్న పర్సన్ లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్న పర్సన్ సడన్ గా యేసు ప్రభునో లేకపోతే క్రిస్టియన్ అయిపోయినాడు, ముస్లిం అయిపోయినాడు, రైట్? బట్ ఆయనకు సోషల్ డిస్క్రిమినేషన్ పోతుందా? ఆయన జియోగ్రాఫికల్ ఇంకా ఊరు బయటే ఉంటున్నాడు కదా, ఆయన ఆర్థిక పరిస్థితి సడన్ గా మెరుగుపడుతుందా? మెరుగుపడినప్పుడు ఆయనకి సడన్ గా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ తీసేయటం ఏంటి? అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సోదరులు చెప్పాలా, గుడుల్లోనికి రానివ్వని పరిస్థితి ఉందని. అది 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 ఇంకా డీపర్ ఇష్యూ కూడా. దీని మీద కూడా ఈ మధ్య మీరు మహాసేన్ రాజేష్ గారు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని టచ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే ఒక ఓసీకి సంబంధించి అయితే వాళ్ళ వర్గం వస్తుంది, ఒక బీసీకి సంబంధించి అయితే వాళ్ళ వర్గం. ఎస్సీ విషయానికి వచ్చేస్తే అందరూ కూడా ఎందుకు వీళ్ళు ఈ విధంగా చూస్తున్నారంటే ఆయన ఒక పాయింట్ చెప్పారు. అంటే వీళ్ళు అక్రమ కేసులు ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తూ అక్రమ కేసులు పెట్టడం వల్ల వీళ్ళని ఈ విధంగా చేస్తున్నారనే పాయింట్ కూడా రేవనెత్తారు. అది వాస్తవం కాదా? అక్రమ కేసులు మహాసేన రాజేష్ ఈజ్ నాట్ ద ఫైనల్ అథారిటీ ఫర్ ఎనీ కమ్యూనిటీ. ఓకే, ఆయన అభిప్రాయం అయిందండి. డెఫినెట్ గా చట్టాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, నేను కాదంటలేదు. బట్ నేను అన్నదేమంటే యాజ్ అ పాపులేషన్ అంటే డోంట్ వి ఫీల్ అషేమ్డ్. నేను అన్నదేమంటే అంటే అది దాని మూలాలకి వెళ్ళేటువంటి, అందుకే నేను అంటుంది ఏంటంటే లెట్ మీ జస్ట్ సే సంథింగ్. నేను అంటుంది ఏమంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏమంటే బటర్ఫ్లైస్ని మనం చేజ్ చేయొద్దు, గార్డెన్ కడదాము, గార్డెన్ కడితే బటర్ఫ్లైస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో బ్రెయిన్ డ్రైన్ అనేది జరుగుతుంది. 1 మిలియన్ మంది వెళ్ళిపోతున్నారు భారతదేశాన్ని వదిలిపెట్టేసేసి, మాకు పౌరసత్వం కూడా వద్దనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బట్ దెర్ ఇస్ అన్ అదర్ సైడ్, వాడికి గార్డెన్ అక్కడ అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి థింక్ ట్యాంక్ ఈ పూలంతా వాడు అట్రాక్ట్ చేస్తున్నాడు. మన దేశంలో ఎందుకు కట్టుకోలేకపోయినాం? అది కదా మనం చూడాలి. ఇంత పెద్ద పాపులేషన్ కలిగిన దేశంలో మన దేశం యొక్క మూలాలకు వెళ్ళి మనము అట్రాక్ట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కట్టుకోలేకపోయినాము ఇన్ని సంవత్సరాలకి అనే దగ్గర మనం చూసుకున్నట్టుకైతే ఈ ఏమంటారు ఇన్ఈక్వాలిటీ, తర్వాత ఈ సోషల్ స్ట్రక్చర్స్లో ఉన్నటువంటి వాటిని మనం డెఫినెట్గా మనం చూడాలి. కొన్ని దేశాల్లో రేసిజం ఉంది, మనకి ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. కొన్నిటిని సాల్వ్ చేయగలిగారు, మనం ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నాం? ఇక్కడ నాకు ఒకటే పాయింట్ అంటే ఎస్సీ నుండి క్రిస్టియనా లేకపోతే ముస్లింగా మారినప్పుడు ఒక బుద్ధిస్ట్కి లేకపోతే ఇంకొకరికి కల్పించినటువంటి అదే స్టేటస్ వీళ్ళకి ఎందుకు డినై చేయాలి? ఏమంటారు లలిత్ గారు, మీరేమంటారు దీనికి?
ఏమనాలో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే నేను అనుకున్న చర్చ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఉంటుంది అనుకున్నా. ఓకే. మొత్తం డిబేట్ అయిపోయిందేమో అనిపిస్తా ఉంది. లేదు దాంట్లోనే ఉన్నా. దానిలో భాగంగా లేమండి మనం. ఓకే. కారణం ఏంటంటే ఫస్ట్ అసలు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఓకే. తీర్పు గురించి మాట్లాడుకుంటే ఈ చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అంటే, ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించి అంటే చింతాడ ఆనంద్ కేసు ఏంటో ఒకసారి చెప్పాలి. ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే, అప్పటికి ఈ కేసు పెట్టిన నాటికే మతం మారిపోయి ఉన్నాడు. అంటే 2021 నాటికి మతం మారిపోయి ఉన్నాడు. మతం మారిపోయిన వ్యక్తి దోమ కోటిరెడ్డి గారింటికి రెగ్యులర్గా ప్రార్థనల కోసం వెళ్తూనే ఉన్నాడు. ఎవరు? కోటిరెడ్డి గారింటికి చింతాడ ఆనంద్ అనే ఆయన ప్రార్థనల కోసం వెళ్తూనే ఉన్నాడు. ఈ విషయం కోటిరెడ్డి గారికి ఇష్టం లేదు. అది వాళ్ళ మదరో లేకపోతే వాళ్ళ ఫాదరో ప్రార్థనల కోసం పిలుస్తున్నారు. ఆ పిలిచే వ్యక్తికి నిజంగా కుల వివక్ష ఉంటే ఈ చింతాడ ఆనందం వాళ్ళ ఇంటి దాకా పిలిపించుకోరు, ఇంట్లోకి వెళ్ళి కూర్చోబెట్టుకోరు. సో అక్కడ వివక్ష అనే పాయింట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రూల్డ్ అవుట్. ఇక్కడ మతపరమైన టాపిక్ మాత్రమే నడిచింది. నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి వీల్లేదు అన్నది మాత్రమే అక్కడ గొడవ. అయితే ఈ గొడవని గొడవలాగా అలా తీసుకెళ్లకుండా నన్ను ప్రార్థనలు చేయొద్దంటున్నాడు అనేలాగా కాకుండా ఇతను తనకు ఏదైతే కాన్స్టిట్యూషనల్గా ఇచ్చిన ఒక రక్షణ ఉందో SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది, దాన్ని మిస్యూజ్ చేసి ఈ కోటిరెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం పైన ఈయన కేసు పెట్టడం జరిగింది, చింతాడ ఆనంద్. అయితే ఆ కేసు పెట్టిన తర్వాత కోటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా హైకోర్టుకి క్వాష్కి వెళ్ళడం జరిగింది. క్వాష్కి వెళ్ళిన క్రమంలో ఈయన మతం మారిపోయాడు, ఈయన 10 ఏళ్ల నుంచి పాస్టర్గా కూడా చేస్తున్నాడు అని ఆధారాలతోటి నిరూపించారు. అయితే ఇక్కడ జరిగిన అవాంఛనీయమైన మరో సంఘటన ఏంటి అంటే, ఈ కేసు విచారణ చేసే క్రమంలో ఈ చింతాడ ఆనంద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు MRO వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇతను హిందూ మాదిక కులానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇతనికి ఈ SC స్టేటస్ సర్టిఫికెట్ ఉంది అని చెప్పి విచారణలో చెప్పారు. ఆ తర్వాత ఈయన మతం మారిపోయారు అని చెప్పిన దాన్ని ఆధారాలతో సహా కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు చింతాడ ఆనంద్కి SC స్టేటస్ ఇకపై కొనసాగించడానికి వీల్లేదు, ఇతను మారిపోయాడు, మతం మారిపోవటమే కాదు పాస్టర్గా పనిచేస్తున్నాడు, ఇట్ ఈస్ ఎవిడెంట్ అన్న విషయం కోర్టు స్పష్టం చేసి ఈ కేసు మీద అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆపేయండి అని క్వాష్ చేయటం జరిగింది. అయితే ఇక్కడతో కూడా ఆగకుండా ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి, ఎందుకంటే ఇతనికి లా తెలీదు, రూల్ పొజిషన్ తెలియదు, కేవలం ఎమోషన్ బేస్ చేసుకుని నన్ను ఎవడు ఆపుతాడు, నా దగ్గర డబ్బు ఉంది, నాకు వెనకాల లాయర్లు ఉన్నారు, లేకపోతే మాకు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. ఇదే కేసు పైన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఉన్న రూల్ పొజిషన్ని బేస్ చేసుకుని ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 ఉందో షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డరు, దాని ఆధారంగా నీవు షెడ్యూల్డ్ కాస్ట్ కులానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించబడవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము ఎటువంటి పరిస్థితుల్లో మార్చట్లేదు, ఆ తీర్పుని యథాతథంగా అమలు చేయొచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇష్యూ దేనికి వచ్చింది? చింతాడ ఆనంద్ గవర్నమెంట్ ఉద్యోగం పొందేశాడా రిజర్వేషన్ మీద? లేదుగా. అతను రిజర్వేషన్ మీద బ్రతుకుతూ ఉంటే దాని గురించి ఎంత యాగి అయ్యేది కాదు. కానీ అతనికి ఏదైతే ప్రొటెక్షన్గా ఉండాలని ఒక కులానికి సంబంధించి ఒక చట్టం ఇచ్చారో ఆ చట్టాన్ని హిందువుల మీద కక్ష సాధింపు కోసం వాడటం మొదలుపెట్టాడు. అనిల్ గారు, ఈ మీకు ఇంతకుముందు నేను ఒక మాట అన్నాను, మీరు అడ్డొస్తున్నాను కదండి. ఇంతకుముందు మహాసేన్ రాజేష్ ఒక వీడియోలో అంటే అతనెవరు చెప్పడానికి అని మీరు అన్నారు. ఇదేనండి, ఇలాంటి కేసులే ఎన్నో కేసులు మిస్యూజ్ జరుగుతున్నాయి. మరి వాటి ఎంతమంది బాధితులు ఉంటారో చెప్తాను సార్. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. ఇది ఒకటి మిస్యూజ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ తీర్పుని ఈ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు ఇదే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే ఇదే మొదటిసారా అంటే కాదండి. ఇలాంటి వ్యవహారమే గతంలో ఛత్తీస్గఢ్ కోర్టులో కూడా ఒక కేసు వేయటం జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో కూడా ఇస్తే ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రిఫ్యూజల్ టు ఇష్యూ లీగాలిటీ, అపిలెంట్ వాజ్ ఎ బార్న్ క్రిస్టియన్. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు SC స్టేటస్ కావాలని చెప్పేసి ఆయన బార్న్ క్రిస్టియన్. ఎవిడెన్స్ డెమాన్స్ట్రేటెడ్ దట్ అపిలెంట్ యాక్టివ్లీ ప్రాక్టీస్డ్ క్రిస్టియానిటీ బై అటెండింగ్ చర్చ్ రెగ్యులర్లీ. ఇక్కడ చాలామంది హిందువులకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఈ తీర్పు వచ్చింది కానీ అతనికి ఏ విధంగా నెక్స్ట్ టైం వేరే క్రిస్టియన్లు ఎవరినన్నా వాళ్ళు క్రిస్టియన్ అని ఎస్టాబ్లిష్ చేసి BCC ఇప్పించాలంటే ఏం చేయాలి అని ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. మనం ఎందుకు ఇప్పించాలి అనేది కూడా ఒక పాయింట్. కారణం ఏంటంటే మతం మారిన క్రైస్తవులు అందరూ కూడా సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. మేము దేవుడి మార్గంలోకి వచ్చేసాం, మేము నీతిని మాత్రమే పాటిస్తాం, మేము ప్రభు మార్గాన్ని దాటి వెళ్ళాం అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ దేవుడు అన్నా వాళ్ళ మతం అన్నా వాళ్ళకి ఏమాత్రం కేర్ లేదు. వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి యేసు కావాలి, వాడుకోవటానికి ఏమో మన రాజ్యాంగం కావాలి, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కావాలి. కాబట్టి వాళ్ళు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారు,
ఎక్కడ చెప్పుకోరు వాళ్ళ కులం ఏంటనేది, వాళ్ళ స్టేటస్ ఏంటని చెప్పుకోరు. మతం మారిపోయి కూడా నేను హిందువునని చెప్పుకుంటారు. హిందూ సర్టిఫికేట్స్ కోసం వెంపర్లాడుతున్నారు కొంతమంది. దానివల్ల మా నిజమైన హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో, హిందూ షెడ్యూల్డ్ కాస్ట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మా మాల మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో, మా ఇతర ఉపకులాల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ కంటిన్యూషన్ ఆఫ్ ద వర్డిక్ట్ అండి. It was not clear from the records as how scheduled caste community certificate was issued to the appellant earlier. ఆయనకు ఆల్రెడీ ఈ ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు గతంలో. దాన్ని ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది నాకే అర్థం కావట్లేదు. కోర్టు చెప్పింది. దాంతోపాటు ఇక్కడ ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇవి జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే చర్చ లక్షల మంది చూస్తున్నారు, వాళ్ళకి తెలియాలి. However, it is settled law that an illegality cannot be perpetuated. ఒకవేళ ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అది ఇల్లీగాలిటీనే కాబట్టి ఇట్ కెన్ నాట్ బి పర్పెచ్యుయేటెడ్. అది ఇక కొనసాగించడానికి వీల్లేదు ఎల్లప్పుడూ కూడా. అది ఎప్పుడైనా సరే తప్పు జరుగుతుందంటే తప్పు అని తెలిసే టైంకి మార్చుకోవచ్చు. ఎప్పటి నుంచో జరుగుతున్నంత మాత్రాన అది తప్పు కాదు ఒప్పే అంటానికి లేదు. 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నా సరే అది చట్టం దృష్టికి వచ్చి తప్పు అని తెలితే ఆ తప్పుని ఖండించాల్సిందే. అది చట్టం యొక్క బాధ్యత. అండ్ సుప్రీం కోర్ట్ డిడ్ సేమ్ థింగ్. ఇంకోటి, స్టేట్ కెన్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ when it comes to its knowledge that a certificate was obtained by ఫ్రాడ్ విధానంలో ఎవరైనా సర్టిఫికేట్ తీసుకుని ఉంటే రాజ్యం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, అంటే ప్రభుత్వాలు. కన్ఫర్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ స్టేటస్ ఆఫ్ ద అప్లికెంట్ హూ వాజ్ ఎ క్రిస్టియన్ బై రిలీజియన్ బట్ క్లెయిమ్డ్ టు బి స్టిల్ ఎంబ్రేసింగ్ హిందూయిజం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ వుడ్ గో అగేన్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ వుడ్ అమౌంట్ టు ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. వీళ్ళు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారని పరిగణించాలి. ఇలా ఎవరైతే రిజర్వేషన్ల కోసం నేను హిందువుని అని చెప్పుకుంటున్న మతం మారిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా. అండ్ ఈ తీర్పుని సుప్రీంకోర్టు వారు 2025 అక్టోబర్ 28వ తేదీన ఇచ్చిన తీర్పులో దీన్ని సమర్థిస్తూ మరొక ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. మొన్న చింతాడ ఆనంద్ ఫస్ట్ కేసు కాదు, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తర్వాత మదురై బెంచ్ ముందు 2025 జనవరిలో ఒక తీర్పు, ఏప్రిల్లో ఒక తీర్పు రావటం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన ఆవిడ ఎవరు? ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ గారు. ఆవిడ పేరు విక్టోరియా గౌరీ గారు. ఈవిడిచ్చిన తీర్పులో కూడా చాలా స్పష్టంగా ఆవిడ మెన్షన్ చేసిన మాట ఏంటి అంటే, లాస్ట్ లైన్స్ ఒకసారి మనం వినాలండి. ఎవరైతే మతం మారిపోయి కూడా, అంటే ఈవిడ కేవలం ఉద్యోగం నిమిత్తమే క్రిస్టియన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఆవిడ క్రిస్టియన్ కాదు, పెళ్లి చేసుకుని క్రిస్టియన్గా మారారు. ద 4th రెస్పాండెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ సెల్ఫ్ ఎవిడెంట్ డాక్యుమెంట్ దట్ షీ ఈజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. పెళ్లి చేసుకుని క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. హ్యావింగ్ వాలంటరీలీ ఎంబ్రేస్డ్ క్రిస్టియానిటీ షీ కెనాట్ బ్లో హాట్ అండ్ కోల్డ్. అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు మారటానికి లేదు. మతానికి విషయంలో నేను చర్చ్కి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ని, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు హిందువుని అని చెప్తే కుదరదండి. ఈ విషయం చెప్పింది ఎవరు? జస్టిస్ విక్టోరియా గౌరీ అనే ఒక జడ్జి గారు తీర్పిచ్చారు. మరి ఆవిడ క్రిస్టియన్ హిందువు నాకు సంబంధం లేదు, ఇప్పుడు అది టాపిక్ కాదు. కానీ రూల్ పొజిషన్ని బట్టి జడ్జెస్ పనిచేస్తారు కాబట్టి ఇక్కడ తీర్పు ఇవ్వటం జరిగింది. అని చెప్పేటప్పుడు క్లెయిమింగ్ టు బి ఎ షెడ్యూల్డ్ కాస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ షీ కెన్ నాట్ ఐడెంటిఫై హర్సెల్ఫ్ యాజ్ ఎ హిందూ. ఉద్యోగం కోసం తను చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆవిడ హిందూ అంటానికి లేదు. కోర్టులు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఈ కోర్టులన్నీ కూడా దేన్ని ఆధారంగా తీర్పునిస్తున్నాయి? 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్. ఇందాక సార్ ప్రెసిడెంట్ ఆర్డర్ అని చెప్పేసి అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాదు సార్, అది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆర్డర్ అంటే ఆయన కొన్ని సందర్భాలను బట్టి ఇష్యూ చేస్తూ ఉంటారు తనకున్న విశేష అధికారాల చేత. బట్ ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆర్డర్, అంటే రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించిన హక్కు ఇది. ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ద్వారా ఎస్సీ, ఇక్కడ కంటిన్యూషన్ ఆఫ్ ఆర్టికల్స్ 3 ఉంటాయి. ఆర్టికల్ 340, 341, 342. 340 వచ్చేసి బ్యాక్వర్డ్ కాస్ట్లకు సంబంధించిన కులాలని ఎంచటము, ఆ కులాలకి ఎటువంటి ప్రొవిజన్స్ ఇవ్వాలి, ఇది రాష్ట్రపతి గారికి కేటాయించబడ్డ అధికారం. ఆర్టికల్ 341 వచ్చేసి షెడ్యూల్డ్ కాస్ట్. ఆర్టికల్ 342 వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్, అంటే తెగలకు సంబంధించింది. సో ఇక్కడ రాజ్యాంగం ద్వారా ఆయనకి సంక్రమించిన హక్కు ఏదైతే ఉందో 341 దాని ద్వారానే రాష్ట్రపతి అప్పటి గవర్నర్లు, అప్పటి రాజప్రముఖుల్ని సంప్రదించి మీ రాష్ట్రంలో ఏ ఏ కులాలు షెడ్యూల్డ్ కాస్ట్ కింద, ఏ ఏ కులాలు వెనకబడ్డ తరగతుల కింద, ఏ ఏ కులాలు ఓసీస్ కింద, అంటే ఓపెన్ కేటగిరీ కింద ఉండాలి అనేది వాళ్ళతోనే డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజున మనం ఈ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇది 1 పేజీ 2 పేజీలు కాదండి, సుమారు 50 పేజీలు ఉంది. ఇందులో ఆర్డర్ ఉండేది 1 పేజీ. కానీ మిగతావన్నీ ఏం చేశారంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ కులాలని షెడ్యూల్డ్ కులాలుగా చూస్తారు అనేది లెక్క వేసి మొత్తం 1108 కులాలని ఎస్సీ కాస్ట్లోకి, ఎస్సీ సెక్షన్స్లోకి చేర్చడం జరిగింది. అయితే ఇది ఇష్యూ చేసేటప్పటికి
న్యాయశాఖ మంత్రి ఎవరు? ఎందుకంటే ఈ ఉత్తర్వుని అమలు చేయాల్సిన బాధ్యత న్యాయశాఖది. అప్పటి న్యాయశాఖ మంత్రి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించలే. అండ్ అంబేద్కర్ గారు అప్పుడు బౌద్ధంలోకి వెళ్ళటం జరిగింది. అంబేద్కర్ గారు అదేంటండి మరి మా బౌద్ధులకి ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రొవిజన్స్, మా బౌద్ధులకి ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వలేదు అని ఆయన అడగల. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ కులం అనే వ్యవస్థ ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. కాబట్టి హిందూ ధర్మంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకి కులాలతోటి సంబంధం లేదు, కుల రిజర్వేషన్స్ తోటి సంబంధం లేదన్న విషయం వారు అంగీకరించారు. అదే. అందుకే అంబేద్కర్ గారి డిబేట్స్లో కానీ లేకపోతే అంబేద్కర్ గారి లెటర్స్లో కానీ ఎక్కడ ఈ టాపిక్ మీద డిస్కషన్స్ లేవు. Right. అయితే 1956లో అంబేద్కర్ గారు చనిపోయిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం సిక్కుల్ని ఈ ప్రొవిజన్లోకి చేర్చడం జరిగింది. ఆ తర్వాత 1990లో బౌద్ధుల్ని ఈ ప్రొవిజన్లోకి చేర్చారు. ఎందుకు చేర్చారు అంటే చేర్చిన వాళ్ళని అడగండి. ఇప్పుడు క్వశ్చన్ చేసే రైట్ సార్కు ఉంది, అలాగే అందరికీ ఉంది, క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇక్కడ క్రిస్టియన్స్ ఎందుకు చేర్చలేదు అనేది కూడా చూసుకుంటే క్రిస్టియానిటీకి అసలు ఈ దేశంతో సంబంధం లేదు. ఈ దేశంలో ఉంటున్న సమాజంలో ఉంటున్న కులాలతో ఏం సంబంధం అండి? పైగా క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం చేసే ప్రచారం ఏంటి? హిందూ ధర్మంలో కులాలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉంది, కుల వివక్ష ఉంది. ఆ వివక్ష ఆ వ్యవస్థలు ఏవి మా దానిలో లేవు, మా దానిలోకి వస్తే అంతా సమానత్వమే, మా దానిలోకి వస్తే అందరూ డైరెక్ట్గా ప్రభు దగ్గరికి పరలోకానికి టికెట్ వేసుకుని వెళ్ళిపోవటమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా చెప్తున్న వాళ్ళకి ఇంకా ఈ కుల రిజర్వేషన్స్తో పని ఏంటండి? వీళ్ళు అంటున్నారు మా క్రిస్టియానిటీలోకి వచ్చినా కూడా మా కుల వివక్ష పోవట్లేదండి అని చెప్పేసి. అది మీ ప్రాబ్లం. క్రిస్టియానిటీలోకి వచ్చినా కూడా కుల వివక్ష పోవట్లేదంటే మీరు సరి చేసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత కూడా ఆ వ్యక్తిని ఎవరైనా ఒక హిందూ వ్యక్తి లేదా వేరే మతానికి సంబంధించిన వ్యక్తి ఎరా నువ్వు ఆ కుల పేదవి ఈ కుల పేదవి అని మాట్లాడారు అనుకోండి, చెప్పు తీసుకుని తంతా నా కొడక, నాకు కులమేంట్రా, నేను క్రిస్టియన్ రా, ఆమె క్రిస్టియన్, నాకు అసలు కులమే లేదురా అని చెప్పమనండి, ఫైట్ చేయమనండి.